నజీర్ అహ్మద్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రక్తదాన శిబిరం నిర్వహించి కేక్ కట్ చేశారు. సీఎం చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నవ్యాంధ్ర నిర్మాత అని, దీక్షాదక్షత కలిగిన నాయకుడని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకుడు అని అన్నారు. దేశ రాజకీయాల్లోనే ఒక లెజెండరీ నాయకుడని కొనియాడారు. అన్న నందమూరి తారక రామారావు ఆశయాల కోసం పనిచేసే నాయకుడని, ఆయన స్ఫూర్తితోనే తామందరం పనిచేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు, 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 లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు. వద్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జయంతిని ఈరోజు ఎంతో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయవేత్తగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆనాడు అన్నగారు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీని నిర్మిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రుల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేటువంటి విధంగా, ముఖ్యంగా సాంకేతిక రంగంలో అనేక ఉద్యమాలను తీసుకొని వచ్చి ఈరోజు హైదరాబాద్ లాంటి నగరాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడి జన్మదినం ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆయన చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ఆయన పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈరోజు కొనియాడుతూ తప్పకుండా భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించి తప్పకుండా రాబోయేటువంటి 15-20 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి విధంగా భగవంతుడు ఆయన్ని చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా తరపున, గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యకర్తల తరపున, తెలుగుదేశం పార్టీ అభిమానుల తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు.